హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం వెహికల్ సౌండ్స్ వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఒక 3 ఇంపార్టెంట్ విషయాలు చెప్దామని వీడియో చేస్తున్నాను. రేపే మనకు వారాహి నవరాత్రులు స్టార్ట్ కానున్నాయి కదా, ఏ సమయంలో పూజ చేసుకోవాలి అని అడుగుతున్నారు. చాలా మంది ఇన్స్టాలో వెరైటీగా మెసేజెస్ కూడా పెడుతున్నారు. వాటి గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అఖండ దీపము, కలుషము, అలాగే మీరు నిష్టగా బీజాక్షరాలతో కూడినటువంటి షోడశోపచార పూజ, గురుపదేశం తీసుకున్న వాళ్ళు చేయాలి అనుకుంటే మీరు ఎర్లీ మార్నింగ్ 5:15 లోపలే కలుషము ఇవన్నీ పెట్టేసుకోండి. లేదు నాలాగా సింపుల్ గా అమ్మను ఒక పీట వేసుకొని ఒక ఫోటో పెట్టుకొని నార్మల్ గా 2 దీపాలు, వీలైనంత నైవేద్యం అంటే పానకము, వడపప్పు, లేదా పానకము, వడపప్పు, ఇంకా చెప్పాలి అంటే దానిమ్మ గింజలు, బెల్లంతో చేసిన ఏ ప్రసాదమైనా అమ్మకు ప్రతిరోజు నివేదన చేయొచ్చు. అంతేకాకుండా భూమిలో పండినటువంటి దుంపలు, స్వీట్ పొటాటో కానీ, వేరుశనగ పల్లీలు, అలాగే క్యారెట్, బీట్రూట్, ఇంకా కందలు, అలాంటి భూమిలో పండినటువంటివి కూడా అమ్మను భూదేవితో సమానంగా పూజిస్తాం కాబట్టి భూమిలో పండినటువంటి వస్తువులతో పూజ చేస్తే అమ్మకు చాలా ఇష్టమంట. అందులోనూ మట్టితో చేసిన ప్రమిదలు, మట్టి కుండల్లో పానకము, ఇలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. చాలా సింపుల్ గా మంచిగా చేసుకోవచ్చు. ఉదయం మీ పూజ 6 లోపల అయిపోవాలి. సాయంత్రం 7 గంటలకి దాటిన తర్వాత పూజ చేసుకోవాలి. 2 పూటల పూజ వీలు కాని వాళ్ళు ఓన్లీ సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. అసలు మేము పీట పెట్టాం, ఫోటో పెట్టాం, మా ఇంట్లో ఒప్పుకోరు, నా వల్ల కాదు అనుకునే వాళ్ళు చక్కగా ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి ఆకాశంలో నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ నక్షత్రాల రూపంలోనే మనసులో వారాహి అమ్మను తలుచుకుని ఓం నమో వారాహి దేవ్యే నమో నమః అనేటటువంటి శ్లోకాన్ని 21 టైమ్స్ చెప్పి మీ మనసులో ఉన్న బాధను అమ్మకు చెప్పుకొని 21 టైమ్స్ అయిన తర్వాత అమ్మ నెక్స్ట్ టైం అయినా చేసుకునే అవకాశాన్ని కలిగివ్వండి అని ఉన్నంతలో అమ్మకు చెప్పుకొని మీరు మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. అది వీలు కాదంటే ఇంటికి దగ్గరలోనే ఏదైనా టెంపుల్ కి వెళ్లి కూడా మీరు శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ప్రతిరోజు లలితా సహస్రనామం చదువుకోవచ్చు. బీజాక్షరాల జోలికి మాత్రం తప్పకుండా వెళ్ళకండి. అంతేకాకుండా వీడియో చేయడానికి కారణం ఏంటంటే 9 రోజులు వారాహి నవరాత్రులు చేస్తే 9 రకాల దీపాలు పెట్టాడంట. లాస్ట్ ఇయర్ ఎవరు చెప్పలేదు, పురాణంలోనూ ఎక్కడా లేదు. కంద దీపం ఇవన్నీ పెట్టమన్నా కానీ స్వీట్ పొటాటోతో దీపం, కంద దీపం అన్నీ కూడా వెరైటీగా పెడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలకు వెళ్ళకండి, అది ఎక్కడ పురాణాల్లో లేదు. సింపుల్ గా పూజ చేసుకోండి. కాకపోతే కొబ్బరికాయ దీపం మాత్రం అమ్మవారికి వెలిగిస్తారు, శివయ్యకు కూడా వెలిగిస్తారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎలాంటి దీపాలతో 2 బట్టి ప్రమిదలు ఉన్నా కూడా అమ్మకు పూజ చేసుకోవచ్చు. సింపుల్ గా పూజ చేసుకోండి. అందరి మాటలు నమ్మకండి. ఓకేనా? థ్యాంక్ యూ.